కొంతమంది బాధ, ప్రేమించకపోతే బాధ, స్నేహించకపోతే బాధ, పట్టించుకోకపోతే బాధ. వాక్యం మన లోపల లోతుగా నాటబడినప్పుడు నీ ప్రతి కష్టానికి స్పందన ఎట్లా స్పందించాలనేది ఆ వాక్యమే నీకు నేర్పిస్తుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నీకు వాక్యం తెలిస్తే ఎవడు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ప్రేమించినా ప్రేమించకపోయినా, నువ్వు అర్థం చేసుకునేది ఏంటి? ఆయన నన్ను జగత్తుకు పునాది వేయక ముందే ఎరిగిన గొప్ప దేవుడు. ఆయన ముందుగానే ఎరిగాడట. ఎరిగిన నిన్ను ఏం చేశాడు? ఆయన ఇతను నా కుమారుడై ఉండాలని నిర్ణయించాడు. నేనంటున్నాను, నువ్వెవరి ఆలోచనలు లేకపోయినా, ఎవరి తలంపుల్లో లేకపోయినా, ఎవరి నిర్ణయాలలో లేకపోయినా, ఈ లోకపు నిర్ణయాలలో నిన్ను రద్దు చేసిన, కొట్టేసిన, అసలు నీ పేరే తీసేసిన, నువ్వు సంతోషపడాలి, గంతులు వేయాలి. అసలు దేవుడే నన్ను నిర్ణయించుకున్నాడు. స్తోత్రం చెప్పండి.